పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనం వేరుశెనగలో నేల ద్వారా సంక్రమించే తెగుల గురించి విపులంగా మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ కె విశ్వనాథ్, ప్రధాన శాస్త్రవేత్త, తెగుళ్ల విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు పనిచేస్తున్నాను. ముఖ్యంగా వేరుశెనగలో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు 3గా ఉన్నాయండి. మొదటిది మొదలుకుళ్ళు తెగులు అంటాము, రెండవది వేరుకుళ్ళు తెగులు అంటాము, మూడోది కాండం కుళ్ళు తెగులు అని అంటాము. మొదటగా వచ్చే మొదలుకుళ్ళు తెగులు, ఇది విత్తనం వేసిన తర్వాత తేలికపాటి నేలల్లో ఈ తెగులు సంక్రమిస్తుంది. ముఖ్యంగా విత్తనం వేసినప్పుడు విత్తనం మొలకెత్తకుండానే భూమిలో కుళ్ళిపోవడం జరుగుతుంది, లేదా మొలకెత్తిన తర్వాత భూమికి దగ్గరగా ఉండే కాండం దగ్గర నీటితో కూడిన మచ్చలు ఏర్పడి అవి మొక్క కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు సంభవిస్తుంది. ఈ తెగులు వచ్చినప్పుడు అంటే ఎక్కువ తేలికపాటి భూముల్లో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ తెగులు సంభవిస్తుంది. ఈ మొదలుకుళ్ళు తెగులు నివారించడానికి ముఖ్యంగా విత్తనం వేసేటప్పుడు విత్తన శుద్ధి చేయడం తప్పనిసరిగా చూడాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా టెబికోనజోల్ అనే మందును 1 గ్రాము కిలో విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేయడం వల్ల మొదలుకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇక నేల ద్వారా సంక్రమించే మరొక ముఖ్యమైన తెగులు ఏంటంటే వేరుకుళ్ళు తెగులు అంటాము. ఇది ఎక్కువగా మనకు పంట వేసిన 20 రోజుల నుంచి పంట కోసే దశ వరకు ఎప్పుడైనా కూడా ఈ తెగులు లక్షణాలు కనపడే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగులు ఎప్పుడు సంభవిస్తుందంటే పంట వేసిన అప్పుడు కొద్దిగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ఆశించినప్పుడు ఏం జరుగుతుందంటే కాండము అంటే వేరు దగ్గర, భూమికి ఆనుకొని ఉండే వేరు వ్యవస్థ దగ్గర కాండము దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడి క్రమంగా వేరు వ్యవస్థ అంతా పూర్తిగా నల్లగా మారిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే పక్క వేర్లు ఉంటాయో ప్రధాన వేరు కాకుండా పక్క వేర్లన్నీ పూర్తిగా నాశనం అయిపోయి, అంటే పూర్తిగా ఊడిపోయి మొక్క ఎండిపోయినప్పుడు భూమిలోంచి తీసి చూసినప్పుడు కేవలం ప్రధాన వేరు మాత్రమే కనపడుతుంది, మిగతా వేర్లు మాత్రం ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ తెగులు పంట చివరి దశకు వచ్చినప్పుడు కూడా ఈ తెగులు సంభవిస్తుంది. అప్పుడు ఏంటంటే కాయలు కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. అట్లే వేరు వ్యవస్థ పూర్తిగా నల్లగా మారి చివరి దశలో మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఇక ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా రైతు సోదరులు తప్పనిసరిగా వేరుశెనగ వేసేటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. అది మ్యాంకోజెబ్ మందు అయితే 3 గ్రాముల కిలో విత్తనానికి, లేదా టెబికోనజోల్ అనే మందును 1 గ్రాము కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అట్లే కాకుండా తెగుళ్ళు తీవ్రతను బట్టి మనకు అంటే అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వడం వల్ల ఈ వేరుకుళ్ళు తగ్గుతుంది. అట్లే కాకుండా ఎక్కడైతే మనకు ముఖ్యంగా ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఈ వేరుకుళ్ళు తెగులు ఆశించే పొలాల్లో ఎక్కువగా మనము ఈ ట్రైకోడర్మా పొడి మందును ఎరువులో అభివృద్ధి చేసి పొలంలో వేసుకోవచ్చు. ఒక 2 కిలోల ట్రైకోడర్మా మందుని ఒక 90 కిలోల పశువుల ఎరువుతో ఒక 10 కిలోల వేపపిండితో మిశ్రమాన్ని కలిపేసి ఒక చెట్టు నీడ కింద వృద్ధి చేసుకొని దాన్ని ఒక 15 రోజుల పాటు గోనె సంచితో కప్పి నీళ్లు చల్లుతూ వృద్ధి చేసి తర్వాత పంట వేసే ముందు ప్రధాన పొలంలో వేసుకుంటే ఈ వేరు ద్వారా సంక్రమించే తెగుళ్ళు మనం నివారించుకోవచ్చు. ఇక మూడో ప్రధానమైన నేల ద్వారా సంక్రమించే తెగుల్లో ఏంటంటే కాండం కుళ్ళు తెగులు అంటాము. ఇది ముఖ్యంగా ఎక్కువ తేమ ఉండే ప్రాంతంలో ఈ కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా కనపడుతుంది. ఈ కాండం కుళ్ళు తెగులు వలన భూమిని ఆనుకునే ఉండే కాండం దగ్గర మనకు మొదటి దశలో ఆకులు పసుపచ్చబారి మొక్క ఎండిపోయేలాగా కనపడుతుంది. దగ్గరగా చూసినప్పుడు ఏంటంటే తెల్లటి శిలీంధ్ర కణజాలం కనపడుతుంది. అట్లే ఆవా గింజ పరిమాణంలో ఉండే గింజల్లాగా వేరు మొదటి దగ్గర మనకు కనపడతాయి. దీనివల్ల తెల్లటి బూజు లోపల సోకడం వల్ల మనం కాయలు తీసే సమయంలో పూర్తిగా బూజు మాత్రమే ఉండిపోయి కాయలు లోపలే ఉండిపోయి మనకు నష్టం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కాండం కుళ్ళు వల్ల సంక్రమించే నష్టము. ఈ కాండం కుళ్ళు నివారణకు ఏంటంటే మనం చేసుకోవాల్సింది అధిక తేమ ఉండి, అట్లాగే ఇంతకుముందు వేసిన పంట వ్యర్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు సోకే ఆస్కారం ఉంటుంది. అందుకే మనం తప్పనిసరిగా ఈ తెగులు నివారణకు వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల ఎక్కువగా ఈ తెగుల్ని నివారించుకోవచ్చు. అట్లాగే తెగులు సోకన్ పొలం నుంచి విత్తనాలు సేకరించడం, అట్లాగే విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఈ తెగులను కూడా మనకు మొదటి దశలో ఉండే ఏదన్నా మనకు శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఈ తెగులు వల్ల కూడా నివారించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తప్పనిసరిగా మనము ఏ పొలంలో మనకు ఈ తెగులు కనపడుతుందో ఆ పొలంలో మనం ఎప్పుడు కూడా ఈ ట్రైకోడర్మా పొడి మందును ఎరువులో అభివృద్ధి చేసుకొని తర్వాత విత్తనం మొలకెత్తే ముందు ట్రైకోడర్మా మిశ్రమాన్ని పొలంలో వేయడం వల్ల ఈ తెగులను
సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా మనము ఈ వేరుశనగలో నేల ద్వారా సంక్రమించే తెగులను నివారించుటకు చేపట్టవలసిన యాజమాన్య చర్యలు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.